ప్రీవియస్ వీడియోలో షేర్ చేసిన ఫ్రాక్ డిజైన్స్లో ఒక పెయింటింగ్ ఫ్రాక్ ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాము. పెయింటింగ్ ఎలా వేయాలి అని బిఫోర్ స్టిచ్చింగ్ ఒకసారి చూడండి. మనకి ఎలాంటి డ్రెస్ మోడల్స్ అయినా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ విధంగా స్టిచ్చింగ్ చేసిస్తాము. పాప వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాము. సో ఈ కంప్లీట్గా ఫ్రాక్ డిటాచబుల్ మోడల్లో డిజైన్ చేసాము. షోల్డర్స్ దగ్గర పర్ల్స్ యాడ్ చేసాము. ఇంకా ఎన్హాన్సింగ్గా అవ్వాలి, ఇంకా వేరే మోడల్స్ కావాలి అనుకున్న షోల్డర్ పార్ట్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రాక్కి సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. క్లయింట్ షేర్ చేసిన పిక్లో వైట్ కలర్ ఫ్యాబ్రిక్లో సేమ్ డిజైన్ ఉంది. సేమ్ ఆ విధంగానే కస్టమైజ్ చేసాము. ఈ ఫ్రాక్కి బ్యాక్ సైడ్ ఇలా జిప్ వస్తుంది. నిన్న వీడియో ప్రీవియస్గా షేర్ చేసింది చూడని వాళ్ళ కోసం ఇవాళ మీకు చూపిస్తున్నాము. స్టిచ్చింగ్ చేయకముందు ఫ్రాక్ ఇలా ఉంది. సో ఇది ఎలా వేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఫస్ట్ పెయింటింగ్ చేయడానికి బాటమ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా, టాప్కి ఫ్యాబ్రిక్ సపరేట్గా తీసుకుని ట్రేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కింద బాటమ్ పార్ట్లో ఒక రైట్ సైడ్ పార్ట్ వరకు ట్రేస్ చేసేసాము. సో ఈ డిజైన్స్ ఏమేమి వేసామనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. ఈ డిజైన్ ఫ్రాక్కి సీ కాన్సెప్ట్కి సంబంధించి ఉంటుంది. సో స్టార్ ఫిషెస్, అక్వేరియంస్లో మనం యూస్ చేసాం కదా, కొన్ని ఫిషెస్ ఇలా యూస్ చేసాము. మెర్మెడ్ థీమ్లో కూడా ఫ్రాక్కి బాటంలో 3 స్టైల్స్ వస్తాయి. పోజెస్ 3 ఇస్తున్నట్టుగా. టాప్కేమో ఒక మెర్మెడ్ వస్తుంది, ఆక్టోపస్, స్టార్ ఫిషెస్, ఇంకా మీకు నచ్చినవి ఏవైనా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా ట్రేసింగ్ చేసుకోవడానికి కార్బన్ పేపర్, ఒక పెన్సిల్ ఆర్ పెన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాబ్రిక్ బాటంలో ఫ్రాక్కి రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ అంతా డిజైన్ ట్రేస్ చేసేసాము. క్లాత్ని ఇలా యాడ్ చేస్తాం కదా మధ్యలోకి. సో లెఫ్ట్ సైడ్ పార్ట్కి డిజైన్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ట్రేసింగ్ చూడండి. ఫోల్డ్ చేసిన పార్ట్లో ఈ హాఫ్లో మిడిల్ పార్ట్లో ఇలా మర్మైడ్స్ ఇచ్చాము. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక మర్మైడ్ వస్తుంది. సో మొత్తం బాటంలో 3 మర్మైడ్స్ వస్తాయి. ఒక మర్మైడ్ చుట్టూ ఇలా ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న మోటివ్స్ తీసుకోవాలి. కింద ఏదైతే మిడిల్లో వేసామో 2 మర్మైడ్స్, వాటికి మాత్రమే ట్రయాంగిల్ షేప్లో తీసుకోవాలి. మిడిల్ పార్ట్లో ఉన్నదానికి ఒక ఫిష్ అటాచ్ చేసామంతే లెఫ్ట్ సైడ్కి. సో ఇదే ట్రేసింగ్. సో ఫ్రంట్ సైడ్ కావాలంటే ఇంతవరకు వదిలేసేయచ్చు. బ్యాక్ సైడ్ కూడా కావాలి అంటే సేమ్ అదే విధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్లో కూడా ట్రేస్ చేయాలి. ఇప్పుడు ట్రేస్ ఎలా చేయాలో చూపిస్తాము. లెఫ్ట్ సైడ్లో కూడా హాఫ్ ఆఫ్ ద సైడ్ అనేది ట్రేసింగ్ కంప్లీట్ చేసేసాము. ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కామన్. మీరు ఎక్కువగా ఇంకా కావాలంటే ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ పఫీలా పెట్టుకుంటే ఇలా డిజైన్ రిపీట్ చేస్తూ వెళ్ళాలి. ఇలా నార్మల్ ప్లాంక్ ఉంటుంది కదా, వాటికి ఇలా క్లిప్స్ పెట్టేసాము. ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేసేటప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉండాలి. ఫ్యాబ్రిక్ ఫ్లాట్గా ఉంటే డిజైన్స్ బాగా వస్తాయి. సో ఇలా మళ్ళీ సెట్ చేసేసుకున్న తర్వాత నీట్గా ఇలా క్లిప్స్ పెట్టుకుంటే ప్లాంక్కి ఈజీగా వచ్చేస్తాయి. ప్లాంక్ ఎంత విడ్త్ ఉంటుందో వాటి ప్రకారం క్లిప్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మిడిల్ పార్ట్లో మర్మైడ్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ కార్నర్లో రైట్ సైడ్కి ఒక మర్మైడ్ అండ్ ట్రయాంగిల్ షేప్లో వస్తాయి కదా, అదొకటి బ్యాలెన్స్ ఉంది. మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా, పోకీమాన్స్ కానీ, డోరేమాన్, చోటా భీమ్, ఇంకా సోఫియా థీమ్, ఇలా ఎన్ని తీసుకున్నా, డిస్నీలో కాన్సెప్ట్ తీసుకున్నా మెథడ్ అయితే ఇదే. ట్రేసింగ్ పేపర్ మీద పెట్టి వేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే డిజైన్ అనేది పక్కకు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ కరెక్ట్గా అలైన్ చేసుకొని కింద కార్బన్ పేపర్ పెట్టి నీట్గా వేసేసుకోవచ్చు. సో ఇలా నార్మల్ పెన్సిల్తో, పెన్తో, దేంతో అయినా చేసుకోవచ్చు. ట్రేసింగ్ పేపర్ పల్చగా ఉంటే పెన్సిల్తోనే చేసుకోండి, లేకపోతే చినిగిపోతుంది. ఈ మర్మెడ్లో ఇక్కడ తోక దగ్గర కొంచెం పార్ట్ మిస్ అయింది. సో ఈ పేపర్ దగ్గర చూసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ అలానే ఉంచేసి కార్బన్ పేపర్ని మెల్లగా జరుపుకోవాలి పేపర్ కిందకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెయ్యి అనేది తీయకూడదు, ఎందుకంటే ట్రేస్ మిస్ అవుతుంది. గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే పేపర్ టేప్ ఉంటుంది, అది ఫ్యాబ్రిక్కి పెట్టేసేస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకసారి ఫ్యాబ్రిక్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇలా ప్రాక్టీస్ మీద హ్యాండ్తోనే చేస్తేనే బెటర్. సో ఇక్కడ చూస్తే ట్రేసింగ్ మళ్ళీ వచ్చింది కదా. సో ఈ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలి. ఇంకా ట్రయాంగిల్ షేప్ మోడల్స్లో కూడా ఇలా వేసేసాం. ఫిషెస్, ఇలా ఆక్టోపస్ ఇవాళ డిజైన్ చేసాము. ఎగ్జాక్ట్గా మనకి రిఫరెన్స్ పిక్ ఎలా పంపించారో ఆ విధంగానే ఇలా కస్టమైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ టాప్ ఫ్యాబ్రిక్కి మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రేసింగ్ కూడా నీట్గా ఉంటేనే డిజైన్ బాగా వస్తుంది. డిజైన్ ఎక్కడ వేయాలనుకున్నారో మార్క్ చేస్తుంది కదా, సో అక్కడ ఎంత సైజ్ ఇమేజ్ కావాలో ఈజీగా మీరు జిరాక్స్ తీసుకుని అలా పెట్టుకున్న స్టార్టింగ్లో నెక్స్ట్ ట్రేస్ చేసుకోవటం అనేది ఈజీ అవుతుంది.
ఆ తర్వాత ఇంకా శాంపుల్గా వేసేస్తున్నాము. వైట్ బేస్ వేయకుండా వేస్తే డిజైన్ అంత మంచిగా కనిపించలేదు. సాటిన్ ఫ్యాబ్రిక్ కదా ఇది, మినిమం 3 కోట్స్ వేయాల్సి వస్తుంది వైట్ బేస్. దానిపైన షేడింగ్స్ అండ్ డెప్త్ ఇచ్చుకుంటే చాలా నీట్గా వస్తుంది. సో ఇది వేయటానికి 3 days అయితే టైం పట్టింది మొత్తం. ఒకసారి చూడండి కంప్లీట్ అయ్యాక ఎంత నీట్గా వస్తుందో. కలర్ ఫిల్లింగ్స్ చేసి ఇంకా డెప్త్ ఇస్తూ ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ మోడిఫికేషన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డిజైన్. ఇంకా ప్రీమియంగా కావాలి, ఇంకా వేరేవి కావాలనుకున్నా మేము మీకోసం డిజైన్ చేస్తాము. ఇలాంటి మంచి మంచి ఫ్రాక్ డిజైన్స్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటున్నారా? పెయింటింగ్స్కి కానీ తంజావూరు పెయింటింగ్స్కి కానీ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో పెయింటింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇవే కాదు ఇంకా కస్టమైజ్ చేస్తున్న క్లయింట్స్వి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము యూట్యూబ్ ఛానల్లో. మగ్గం వర్క్స్, హ్యాండ్ పెయింటింగ్స్, తంజోర్ పెయింటింగ్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, గాడ్ ఆర్నమెంట్స్ కూడా చేస్తున్నాము. ఆ వీడియో కూడా మీకు తొందరలో అప్లోడ్ చేస్తాము. సెకండ్ టైం USA వాళ్ళకి డిజైన్ చేస్తున్నాము. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఫ్రాక్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాము.